Garuda Express, an international courier service. ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ 2019లో జరిగే వరల్డ్ కప్లో ఆడాలన్నదే తన కల అన్నారు. ఇది నిజంగా అంత సులువైన విషయం కాదు, కానీ నా డ్రీమ్ అదే. అది అసాధ్యమే అంటున్నాడాయన. తాను మళ్లీ వరల్డ్ కప్లో ఆడితే అది నిజంగా అద్భుతమే అంటున్నారు. ఫాస్ట్ బౌలర్ల కోసం తీవ్ర పోటీ ఉంది, కానీ నేను టీమిండియాలోకి ప్రవేశించినప్పుడు కూడా అలాగే ఉంది. కాంపిటీషన్ ఉంటేనే ఉత్తమ ప్రతిభ బయటపడుతుందంటున్నారు శ్రీశాంత్. నేను మళ్లీ ఆడతానన్న నమ్మకం ఉందని క్రికెటర్ శ్రీశాంత్ అన్నాడు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో క్రికెటర్ శ్రీశాంత్ కు కేరళ హైకోర్టు ఊరట లభించిన విషయం తెలిసిందే. శ్రీశాంత్ పై బీసీసీఐ ఇదివరకు జీవితకాల నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో శ్రీశాంత్ దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆగస్టు 7న తుది తీర్పునిచ్చింది. దీంతో పాటు శ్రీశాంత్ కు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలను బీసీసీఐ వెనుకకు తీసుకోవాలని జస్టిస్ మహ్మద్ ముస్తాక్ నేతృత్వంలోని హైకోర్టు తమ ఉత్తర్వులో పేర్కొంది. 2013 ఐపీఎల్ 6 స్పాట్ ఫిక్సింగ్ బెట్టింగ్ కుంభకోణంలో అప్పటి రాజస్థాన్ రాయల్స్ ఆటగాడైన శ్రీశాంత్ పై అభియోగాలు రుజువు కావడంతో బీసీసీఐ జీవితకాల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పోలీసులు సరైన సాక్ష్యాధారాలు సమర్పించని కారణంగా 2015లో పాటియాలా కోర్టు శ్రీశాంత్తో పాటు అంకిత్ చవాన్, అజిత్ చండీలపై బోర్డు విధించిన నిషేధాన్ని తొలగించింది. అయినా బీసీసీఐ తన క్రమశిక్షణ కమిటీ నిర్ణయానికే కట్టుబడుతూ శ్రీశాంత్ పై ఉన్న నిషేధాన్ని ఇన్నాళ్లు కొనసాగిస్తూ వచ్చింది. దీనిపై ఈ ఏడాది మార్చిలో శ్రీశాంత్ కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే శ్రీశాంత్ పై నిషేధం ఎందుకు ఎత్తివేయరో చెప్పాలంటూ బీసీసీఐకి కేరళ హైకోర్టు నోటీసులు పంపింది. పలుమార్లు పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం తాజాగా నిషేధం ఎత్తివేస్తూ తుది నిర్ణయం తీసుకుంది. నిషేధం కారణంగా శ్రీశాంత్ 4 ఏళ్లు క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తిరువనంతపురం సెంట్రల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న శ్రీశాంత్ నటించిన టీమ్ 5 చిత్రం గత వారమే విడుదలైంది. కేరళ హైకోర్టు తీర్పుపై ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం హర్షం వ్యక్తం చేసింది.